గంటా శ్రీనివాస్ గారు నిన్న ఒక ట్వీట్ పెట్టారు. ఏమని, నాడు ఋషికొండను కొట్టేసి ప్యాలెస్ కట్టుకున్నారు, కొట్టేసిన మట్టి మొత్తం బీచ్లో పోసారు, దానివల్ల ఋషికొండకి బ్లూ ఫ్లాగ్ని ఉపసంహరించుకున్నారని చెప్పేసి. అసలు ఆ ఋషికొండ మీద కట్టిన బిల్డింగ్ ఎప్పుడు కట్టారండి? అసలు ఏమన్నా అవగాహన ఉందా? ఇంతకుముందు మంత్రిగా పనిచేశావు, ఎంపీగా పనిచేశావు, ఎమ్మెల్యేగా పనిచేశావు. ఋషికొండ మీద ప్రభుత్వానికి, ప్రభుత్వ అవసరానికి ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు ఉండడానికి అవకాశంగా ఒక మంచి భవనాన్ని ఈ గవర్నమెంటు, మా గవర్నమెంటు, మేము అధికారంలో ఉన్నప్పుడు దాన్ని కట్టడం జరిగింది. దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దాని గురించి ఆలోచించడం మానేసి ఆ బిల్డింగ్తో కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారు, చేతగాని రాజకీయాలు. ఒక అద్భుతమైన భవనం మన రాష్ట్రంలో ఉండడానికి మీరు ప్రతి ఒక్కరూ కూడా గర్విస్తూ ఉన్నారు, మీరు మాత్రం ఏడుస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో కూడా దాని గురించి ఆలోచించడం మానేసి మీరు దాని మీద రాజకీయం చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషను ఎప్పుడు వచ్చింది? మా గవర్నమెంట్లో వచ్చింది, మేము అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎప్పుడు తీసేశారు? ఫిబ్రవరి 13, 2025. ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? ఎవరు ప్రభుత్వం ఉంది? మీ ప్రభుత్వం కదా. మీరు అధికారంలోకి ఎప్పుడు వచ్చారు? జూన్ 4వ తారీఖున గత సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. అంటే అప్పటి నుంచి ఫిబ్రవరి వరకు ఎన్ని నెలలు అయింది? అసలు బుద్ధి ఉండాలి కదా మాట్లాడటానికి. ఇంత సీనియారిటీ పెట్టుకొని ఇన్నిసార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను, మంత్రిగా కూడా పనిచేసి కనీస అవగాహన లేకుండా ఈ అవాకులు చవాకులు పేలడం మీకు సబబా నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించారు? మార్చి 4, 2025.